బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ జరగనుండగా విస్తృత స్థాయిలో సన్నాహాలు చేశారు. కాసేపట్లో 43 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగేందుకు వేలాది మంది ఎన్నికల అధికారులు, భద్రతా సిబ్బందిని మోహరించారు. పోలింగ్ బృందాలను నిర్దేశిత ప్రదేశాలకు పంపారు. 225 సున్నిత పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఆ కేంద్రాలు 5 జిల్లాలు పశ్చిమ సింగ్భూమ్, లాతెహార్, లోహరదాగా, గడ్వా, గుమ్లా జిల్లాల్లో ఉన్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 15,344 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు, ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగేందుకు 200కు పైగా కంపెనీల భద్రతా బలగాలను వ్యూహాత్మక ప్రదేశాల్లో వినియోగించారు. ఈ దశలో పోలింగ్ జరగనున్న సీట్లలో 73 మంది మహిళలతో సహా 683 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక రెండవ దశ పోలింగ్ 38 నియోజకవర్గాల్లో ఈ నెల 20న జరగనుంది. ఓట్లను 23న లెక్కిస్తారు. హేమంత్ సోరెన్ జార్ఖండ్కు ప్రస్తుత ముఖ్యమంత్రి. రాష్ట్ర శాసనసభ గడువు 2025 జనవరి 5న ముగియనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ జరగనుండగా విస్తృత స్థాయిలో సన్నాహాలు చేశారు. కాసేపట్లో 43 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగేందుకు వేలాది మంది ఎన్నికల అధికారులు, భద్రతా సిబ్బందిని మోహరించారు. పోలింగ్ బృందాలను నిర్దేశిత ప్రదేశాలకు పంపారు. 225 సున్నిత పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఆ కేంద్రాలు 5 జిల్లాలు పశ్చిమ సింగ్భూమ్, లాతెహార్, లాహరదాగా, గడ్వా, గుమ్లా జిల్లాల్లో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 15,344 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు, ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగేందుకు 200కు పైగా కంపెనీల భద్రతా బలగాలను వ్యూహాత్మక ప్రదేశాల్లో వినియోగించారు. ఈ దశలో పోలింగ్ జరగనున్న సీట్లలో 73 మంది మహిళలతో సహా 683 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రెండవ దశ పోలింగ్ 38 నియోజకవర్గాల్లో ఈ నెల 20న జరగనుంది. ఓట్లను 23న లెక్కిస్తారు. హేమంత్ సోరెన్ జార్ఖండ్కు ప్రస్తుత ముఖ్యమంత్రి. రాష్ట్ర శాసనసభ గడువు 2025 జనవరి 5తో ముగియనుంది.